హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే మేము ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసామన్నమాట. సో ఆ ప్రోడక్ట్ పేరే ఇన్స్టా గ్రైండ్. మేము కొన్న బ్రాండ్ వచ్చేసి కుక్వెల్ బ్రాండ్ నుంచి మేము అమెజాన్లో అయితే ఆర్డర్ చేసాము. సో అన్బాక్సింగ్ అండ్ డెమో వీడియో అయితే మేము ఇంక్లూడ్ చేస్తున్నాము ఈ వీడియోలో. అండ్ ఈ బయట ఉన్న బ్రౌన్ బాక్స్ వచ్చి అమెజాన్ డెలివరీదండి. సో ఇప్పుడు మీకు చూపించేది కుక్వెల్ ఇన్స్టా గ్రైండ్ మేము తీసుకున్నది. సో పర్పస్ ఏంటి అంటే వెట్ మసాలాస్, వెట్ ఫ్లోర్స్ కానీ, డ్రై ఫ్లోర్స్ కానీ, లేదంటే మసాలాస్, వెట్ మసాలా, డ్రై మసాలా ఏదన్నా వేసుకునే బేసిక్గా గ్రైండర్ అన్నట్లు. అండ్ నార్మల్ గ్రైండర్ లాగా స్టోన్స్ వచ్చి క్లీనింగ్కి ప్రాబ్లం అలా లేకుండా మనకి ఈజియర్గా ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి మాన్యువల్ కనిపిస్తుంది. ఏమేమి ఉన్నాయి, ఏది ఎలా యూస్ చేయాలి, దేనికి యూస్ చేయాలి అని క్లియర్గా అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ కింద పెట్టిన ప్యాకేజ్ అయితే మనం మసాలాలు వేసేటప్పుడు, లైక్ గ్రైండింగ్కి వేసేటప్పుడు అది ఎంత గ్రాన్యులారిటీతో రావాలి అని చెప్పడానికి అవన్నమాట. సో బేసిక్గా అవి మెష్. సో మనకి ఎంత సైజులో మసాలా రావాలి అనేది ఆ మెష్ డిసైడ్ చేస్తుంది. మనకి పూర్తిగా పౌడర్లా రావాలా, లేదంటే ఫ్లేక్స్లా కొంచెం పొడిగా రావాలా, అదంతా ఈ మెష్ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. అలానే మిక్సీ జార్లు 3 అయితే ఇచ్చారు, 3 సైజుల్లో. అండ్ మిక్సీ ఒకటి, అదే మిషన్ దేనికైతే మనం అటాచ్ చేయాలో ఆ మిషన్ ఒకటి, అండ్ ఒక బాక్స్ పౌడర్లు చేసుకుని పెట్టుకోవడానికి ఒక బాక్స్ విత్ స్పూన్ ఇచ్చారనమాట. సో ఇది మన మెయిన్ బాక్స్. సో ఈ బ్రౌన్ కలర్ బాక్స్లో అయితే మనం యాక్చువల్గా మసాలాలు ఆడించుకునేది అయితే ఉందన్నమాట మెషిన్. ఇదేంటంటే ఇందులో మనం ఇంట్లో మామూలుగా మనం పిండి ఆడించుకోవడానికి బయట పిండి మిల్కి వెళ్తాం కదండి, లైక్ కారం ఆడించుకోవడానికి కానీ, అరిసెలు చేసేటప్పుడు పిండి ఆడించుకోవడానికి కానీ, మనుబులు చేసుకోవడానికి కానీ, సో దేనికన్నా మనం పిండి మిల్కి వెళ్తాం కదండి. సో దాని బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట దీంతో. సో ఇది వెరీ ఈజీ, కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ ఒక బౌల్లా ఉంటుంది. క్యారియర్ బాక్స్కి ఉన్నట్టు క్లిప్పులు ఉంటాయి. సో ఆ క్లిప్పులు కనుక మనం ఓపెన్ చేసాము అంటే లోపల ఏముంటుంది అంటే ఒక బౌల్ లాగా ఉంటుంది. సో అది డిటాచబుల్. ఆ డిటాచబుల్ బౌల్ని పట్టుకోవడానికి క్లిప్స్ ఉన్నాయి. ఆ బౌల్ ఎందుకు, పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ చిల్మకుండా ఉండడానికి. సో ఆ పౌడర్ దాంట్లో ఉంటుందన్నమాట, మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా వేస్ట్ అయిపోద్ది కదా మన పౌడర్, సో అది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బ్లేడ్ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లేడ్లు కూడా మనం మార్చుకోవచ్చు. సో ఈ బ్లేడ్ అయితే మనం మార్చుకోలేము, పెద్ద బ్లేడ్. మసాలా లైక్ కారాలకి, రైస్ ఫ్లోర్స్కి, గోధుమ పిండి, రాగి పిండి ఏదన్నా వేసుకోవచ్చు. అండ్ ఆ బ్రౌన్ రెడ్ కలర్ ఉంది కదండి, అదైతే పూర్తి పొడి, మెత్తటి పొడి వస్తుంది అది ఉంటే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నవి అనమాట. సో అవి మనం మార్చుకుంటే దానికి తగినట్టు మనకి పౌడర్ సైజ్ అన్నది వస్తుంది. పౌడర్ అనుకోవచ్చు, ఫ్లేక్స్ అనుకోవచ్చు. అండ్ ఇలా బ్రష్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఈ బ్రష్ ఎందుకు అంటే కింద ఇదే మిషన్కి మీరు చూసినట్లయితే ఒక హోల్ అయితే ఉందన్నమాట. సో ఆ హోల్లోకి మనం పంపించేస్తే ఆ హోల్ నుంచి క్లాత్ కనెక్ట్ చేసి బౌల్కి కనెక్ట్ చేస్తాము. సో మామూలు పిండి మిల్లులో క్లాత్ కనెక్ట్ చేస్తారు కదండి హోల్ నుంచి, అలానే మనం ఒక బౌల్లోకి దేనిలోకి కనెక్ట్ చేసుకోవడానికి. సో ఈ బ్రష్ ఎందుకంటే ఆ హోల్లోకి ఎక్కడెక్కడన్నా ఒకవేళ పొడి పడుంటే మూవ్ చేసుకోవడానికి బ్రష్ కూడా ఇచ్చారు. అండ్ జార్లకి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే 3 జార్లు ఇచ్చారు కదండి, అండ్ 3 జార్స్లోకి ఒక్కొక్క జార్లోకి సపరేట్ బ్లేడ్ ఇచ్చారు. అది కాకుండా ఎక్స్ట్రాగా 2 బ్లేడ్స్ ఇచ్చారు. అంటే మొత్తంగా 5 బ్లేడ్స్ అయితే ఇచ్చారనమాట. అందులో ఏ బ్లేడ్ ఎందుకు వాడాలి అని మాన్యువల్ అయితే మెన్షన్ చేశారు. లైక్ ఒకటేమో వెట్ గ్రైండింగ్కి, అంటే ఇడ్లీ పిండి, దోశ పిండి వాటికి వేసుకోవడానికి. ఇంకొకటి అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్లేక్స్గా చేసుకోవడానికి, లైక్ ఫ్లేక్స్ లాగా చేసుకోవచ్చు కదండి, సన్నగా గార్నిషింగ్కి కానీ దానికి యూస్ చేసుకోవడానికి, దాని గ్రేటింగ్కి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ డ్రై గ్రైండింగ్ లైక్ కాఫీ పౌడర్ చేసుకోవడానికి, లేదా ధనియాల పొడి, ఏ పొడైనా సరే దానికోసం డ్రై గ్రైండింగ్ ఒకటి ఇచ్చారు. అండ్ జ్యూసులకి, విప్పింగ్కి వాటికి ఒకటి ఇచ్చారు. అంటే జ్యూసర్కి సపరేట్ జ్యూసర్ అని కాకుండా నార్మల్గా మనకి బ్లేడ్ అయితే సపరేట్ ఇచ్చారనమాట. అండ్ చట్నీకి మనకి ఎలా కావాలి, పూర్తిగా పేస్ట్ లాగా రావాలి కదా,
సో చట్నీకి, అల్లం వెల్లుల్లి పేస్ట్లకి దానికైతే ఒకటి ఇచ్చారనమాట. దేనికి ఏం వాడాలి అన్నది ఇమేజెస్తో పాటుగా మాన్యువల్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇందులో ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఈ జార్లన్నిటికీ క్లిప్పులతో పాటు మూతలను అయితే ఇచ్చారనమాట. సో మామూలుగా మనం కనుక క్లిప్పులున్న జార్లు ఉన్న మిక్సీని కనుక కొనుక్కోవాలి, మిక్సర్ని కనుక కొనుక్కోవాలి అంటే చాలా కాస్ట్లీ అయిపోద్ది. మనం చూసినట్లయితే చేత్తో పట్టుకొని చేసే మిక్సర్లే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంత మంచి ప్రైస్కి మనకి మామూలు పిండి ఆడించుకునేదే కాకుండా మిక్సీ జార్లు, డిఫరెంట్ బ్లేడ్లు అండ్ క్లిప్పులతో మూసుకునేటువంటి జార్ మూతలు ఇచ్చారు కాబట్టి ఇది చాలా వర్తి అని చెప్తాను నేనైతే. అండ్ ఎంత ప్రైస్ అన్నది నేను లాస్ట్లో చెప్తాను, చివరి వరకు వీడియోనైతే చూడండి. అండ్ ఇదంతా కాకుండా మనకి మిక్సర్ కూడా, ఇంట్లో ఉన్న మిక్సర్ కాకుండా ఈ మిక్సర్ కూడా మనకి యాడ్ అవుతుంది, గ్రైండర్ మిక్సరు. సో దీంట్లో ఏంటంటే పిండ్లు ఆడించుకోవచ్చు, పొడులు, కారాలు ఏదన్నా ఆడించుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ లాగా మనకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి పవర్ కన్సంప్షన్ మ్యాక్సిమం 1050 వాట్స్ అయితే తీసుకుంటుంది. అండ్ గ్రైండింగ్ కెపాసిటీ 100 ml ఇలా అంతా ఉంటాయన్నమాట. 230 volts వోల్టేజ్ అయితే అవసరం అవుతుంది. అండ్ వైర్ అంతా ఎక్కడ పడితే అక్కడ క్లమ్జీగా చుట్టేస్తాం కదా, అలా చుట్టకుండా వైర్కి కూడా హుక్ ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా కింద హోల్కి ఇలా క్లాత్ తగిలించుకొని దాన్ని బౌల్లోకి వేసుకోవచ్చు అని చెప్పి, ఆ క్లాత్ ఇదే. నేను డెమో అప్పుడు చూపిస్తాను. సో మొత్తానికి ఇవన్నమాట నాకు వచ్చిన ప్రోడక్ట్స్. ఇలా ఒక క్లాత్, జార్లు, డబ్బా, గ్రైండింగ్ మిషన్ అండ్ మిక్సర్, క్లాత్, బ్రష్ కాకుండా వెట్ గ్రైండర్ చేసినప్పుడు తీసుకోవడానికి ఒక స్పాచులా లాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ అది కూడా కాకుండా ఒక పెద్ద స్కూప్ తోటి పొడులు తీసుకోవడానికి అది కూడా ఇచ్చారనమాట. అండ్ గ్రైండర్ మిషన్లోకి డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ మెషులు కూడా ఇచ్చారు. ఓకే, మనము డెమో అయితే చూద్దాము. డెమో వచ్చేసరికి ఇదిగోండి, నేను ఇప్పుడు డమ్మీగా ఏదో ఒక పిండి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, బ్లేడ్ అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే బ్లేడ్ మారుద్దామని అనుకున్నాను, బట్ నాకు పిండిగానే ఉండాలి కాబట్టి నేను జస్ట్ ఎలాగ ఫిక్స్ చేసుకోవాలి, ఎలా అసెంబుల్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను. సో పక్కన క్లిప్పులు ఉన్నాయి కదండి, వాటిని కనుక నేను ఉంచానంటే అది ఊరికే వచ్చేస్తుంది. సో పెద్ద స్క్రూలు, నట్లు అలాంటివి ఏం విప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ ఆ హుక్స్ లాగా జస్ట్ అట్లా పట్టుకో ఉన్నాయి కదండి, వాటిని మనం రిమూవ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను దాన్నే మళ్ళీ పెట్టి చూపిస్తాను. అండ్ ఎలా పెట్టాలి, ముందు వెనక్కి ముందుకు అవుతుంది కదా. సో వాడు ఏం చేశాడంటే దిస్ సైడ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆ దిస్ సైడ్ అని ఉన్నది మనం పైకి పెట్టామనుకోండి అది వర్క్ అయిపోద్ది. అండ్ అటు ఇటు అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే దిస్ సైడ్ అన్నది పైకి రావాలి కాబట్టి. సో దాన్ని అయితే మనం సెట్ చేసేస్తున్నాం. నేను జస్ట్ తీసి సేమ్ మెష్ని అయితే పెడుతున్నాను, జస్ట్ ఎలా పెట్టాలి అని చూపిస్తున్నాను. చూడండి, దిస్ సైడ్ అని ఉంది కదా, దాన్ని చూసి నేను తిప్పుకున్నాను. అండ్ జస్ట్ ఆ హుక్ అడ్జస్ట్ చేస్తే అయిపోద్ది, క్లిక్ చేశాను అంతే, సెట్. సో వెరీ ఈజీ అనమాట. మనం వెళ్ళి క్యూలో నిలబడి, పిండి మిల్ దగ్గర నిలబడి ఆడిచ్చి అది బరగ్గా వచ్చి మళ్ళీ వాడిని తిట్టుకొని ఈ ప్రాబ్లం అంతా ఉండదన్నమాట. మనకి నచ్చినట్టు మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. అండ్ నేను జస్ట్ ఇది మీకు మెష్ చూపించడానికి మాత్రమే తీశాను. సో నేను ఈ హుక్కులు అయితే పెట్టేసి, ఈ క్యారియర్ హుక్కులు అయితే పెట్టేసి నేను ఏదో ఒక పౌడర్ అయితే వేసి చూపిస్తాను మీకు డెమోకి లాగా. ఓకే, నెక్స్ట్ నేను హుక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇదేం పెద్ద కష్టమేం కాదు, నార్మల్ క్యారియర్ ఉంటుంది కదండి, సేమ్ క్యారియర్ హుక్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పైన మీకు అక్కడ హోల్ కనిపిస్తుంది కదండి, ఆ హోల్లో నుంచి మనమైతే పౌడర్కి కావాల్సిన దాన్ని వెయ్యాలి. నేను ఇక్కడ కింద హోల్లోకి క్లాత్ని తగిలించి దాన్ని బౌల్లోకి అయితే పెడుతున్నాను. నేను జస్ట్ డెమోకి చాలా అంటే చాలా తక్కువ పౌడర్ అయితే వేస్తున్నాను. ఆ తక్కువ పౌడర్ మీకు బౌల్లోకి, జార్లోకి కనిపించకపోవచ్చు, బట్ పౌడర్ వచ్చిందని అయితే నేను చూపిస్తాను మీకు డెమోలో. సో ఏం లేదు, ఆ మిక్సీ ఉంది కదండి, మిక్సీకి సేమ్ మిక్సీ జార్ లాగానే దీనికి కూడా కింద చిన్న మిక్సర్ జార్కి సంబంధించినట్టే ఒకటి ఉంటుంది. దాని మీద మిక్సర్ మీద పెట్టేస్తే సెట్ అయిపోద్ది అంతే. మీరు మళ్ళీ లాకులు, మిక్సీకి దీనికి లాకులు అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. మనం మిక్సర్ని ఎలా వాడతామో సేమ్ అలా వాడితే సరిపోతుంది అనమాట. చూసారు కదా, నేను జస్ట్ ప్లగ్ తీస్తున్నాను. ఇదిగోండి, నేను చెప్పాను కదా వైర్ క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకుండా తగిలించుకోవడానికి వాళ్ళైతే మాకు ఒక హుక్ని అయితే ఇచ్చారు.
సో నేను దాన్ని ప్లగ్కి అయితే తగిలిస్తాను. అండ్ వన్స్ తగిలించిన తర్వాత నేను ఈ పచ్చెనపప్పును అయితే తీసుకున్నాను అనమాట. ఆ పచ్చెనపప్పుని నేను జస్ట్ వేసి ఆన్ చేస్తాను. కొంచెం వేస్తున్నాను ఫస్ట్. మామూలుగా అయితే మీరు చేతితో కూడా మూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ తోటి అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు ఎక్కువ శ్రమ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి. అండ్ మీకు పౌడర్ వస్తుంది, చూపిస్తాను. పెద్ద ఎక్కువసేపు కూడా తీసుకోలేదండి, ఆల్మోస్ట్ ఒక 1-2 మినిట్స్లో నాకైతే పౌడర్ రెడీ అయిపోయింది. అండ్ నేను షేక్ చేయాల్సిన అవసరం రాలేదు, మళ్ళీ 2-3 టైమ్స్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్స్ నేను నెక్స్ట్ సెట్ చేసేసిన తర్వాత అంతే, ఇంకా సెట్ అయిపోయింది. సో ఇదంతా లోపలికి వెళ్ళిపోయాయి కదండి. నేను జస్ట్ ఒక 1 మినిట్ ఆగి ఆఫ్ చేశాను. అంటే కొత్త కదా, నేను ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తుంది, ఒకవేళ మేబీ అది ఇంకా పొడి చేస్తుందేమో అన్న దాంతో కాసేపు ఉంచేసాక ఆపేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఇప్పుడే స్విచ్ ఆపాను. ఇప్పుడు కనుక ఓపెన్ చేసి చూస్తే నేను తక్కువే వేసాను, సో తక్కువే పౌడర్ వచ్చుంటుంది. బట్ చూడండి, ఇదిగో చూసారా పౌడర్ చాలా అంటే చాలా మెత్తగా వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో, అసలు ప్యూర్ పౌడర్ అనమాట. మనం బయట దొరికేలాగానే ప్యూర్గా పౌడర్ వచ్చింది. అండ్ ఆ పౌడర్ని మనం మూవ్ చేసుకోవడానికి మనకైతే బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్తో మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగ హోల్లోకి మూవ్ చేసేస్తే అది బౌల్లోకి వచ్చి పడిపోద్ది అనమాట. అండ్ ఇదైతే నాకు ఆఫర్లో అరౌండ్ 7.5K పడిందండి. ఆల్మోస్ట్ 8K అండి, 7.9 అట్లాగా. సో ఆల్మోస్ట్ 8K అనుకోండి. సో నేనైతే వర్తి ప్రోడక్ట్ అనే చెప్తాను. మనం బయట వెళ్ళి ఆడించుకొని వాళ్ళు కల్తీ చేసి మనం ఎత్తుకెళ్ళిన కొంచెం మిర్చి ధనియాలు వాటిలో నుంచి వాళ్ళు ఐటమ్స్ కొంచెం క్వాంటిటీ దొంగతనం చేయడము, ఇలాంటివంతా మనం చూస్తూనే ఉంటాము. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా టేస్టీగా రాకపోవడము, లేదంటే ఏదో మిస్సింగ్ అన్నది ఫీలింగ్ అన్నది మనకు వస్తూ ఉంటుంది. సో అలాంటివి ఏం జరగవన్నమాట. మీరే ఇంట్లో వేసుకోవచ్చు. మనం వేటి వాటి మీదనో చాలా స్పెండ్ చేస్తుంటాం కదండి. కిచెన్కి ఇదొక్కటి చేసుకుంటే చాలు. మనం ఏమన్నా స్నాక్స్ చేసుకోవాలన్నా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. అంతే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.